అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అందరూ శివరాత్రి పండుగని బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎలా చేసుకున్నారు అనేది కామెంట్స్లో చెప్పండి. లేదా ఇన్స్టాగ్రామ్లో మీరు పూజ చేసిన పిక్స్ ఏమైనా ఉంటే నాకు పంపించండి. ఆ పిక్స్ని నేను ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో దట్ అందరూ కూడా చూస్తారు మీరు కూడా పూజ ఎలా చేసుకున్నారు అనేది. అండ్ మీ పూజ పిక్ అనేది ఒక మెమొరబుల్గా ఎప్పటికీ ఉండిపోతుంది. అలానే ఈ సంవత్సరం నేనైతే ఈ విధంగా శివరాత్రి పూజనైతే చేసుకున్నానండి. ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ ఏంటి అంటే మాకు కాశీలోని కుమారస్వామి మఠంలో గౌరీ కేదారేశ్వరి యొక్క ఘాట్ ఉంటుంది కదా. సో అక్కడ ఒక పటం అయితే మాకు అక్కడ నారాయణ శాస్త్రి గారు ఒక మెమొరబుల్ గిఫ్ట్గా ఇచ్చారు. సో ఆ పటం పెట్టుకొని ఈ సంవత్సరం నేనైతే శివరాత్రి పూజని ఇలా చేసుకున్నానండి. సో నేను మంచి మంచి పిక్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. ఆర్కే తెలుగు వ్లాగ్స్ అని ఉంటుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అక్కడ అన్నీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట ఎప్పటికప్పుడు. అండ్ ఈ విధంగా నేను శివరాత్రి పూజను అయితే చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి అంటే గురువారం సాయిబాబా నవగురువారాల పూజను అయితే చేసుకుంటున్నాను కదా. సో ఇది వచ్చేసి 6వ వారం అనమాట. సో ఈ వారం పూజ చేసుకుందామని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నానండి. అండ్ ఈ వారం అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఎవ్రీ వీక్ మార్నింగే చేసేసుకుంటున్నాను లేదా ఈవినింగ్ చేసుకుంటున్నాను. బట్ ఈరోజు ఈవినింగ్ నాకు వేరే వర్క్ ఉండడంతో నేను మార్నింగే పూజ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇంకా ఈరోజు ఏది కూడా నైవేద్యం లేదు కదా అని చెప్పేసి క్యారెట్ జ్యూస్ అయితే చేద్దామని చెప్పి డిసైడ్ అనమాట. దానికోసం ఫస్ట్ వచ్చేసి క్యారెట్ ఇంకా బీట్రూట్ అయితే కుక్కర్లో ఉడకబెట్టేసుకున్నానండి. ఇది వరకు ఈ రెసిపీని నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ అయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాను చూడండి. నేను 2 లీటర్స్ మిల్క్కి ఒక 6 క్యారెట్లను అయితే పెద్దది తీసుకున్నాను. వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని అలానే ఒక హాఫ్ బీట్రూట్ కూడా కట్ చేసుకొని చక్కగా ఒక కుక్కర్లో వేసుకొని కుక్కర్లోని జస్ట్ ఆ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకొని 3 విజిల్స్ వరకు అయితే మాత్రం ఉంచుకున్నాను అనమాట. సో వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు మొత్తం ఆ ముక్కలన్నీ కూడా ఇలా మెత్తగా అయిపోవాలి. సో మెత్తగా అయిపోయిన తర్వాత వాటిని బాగా చల్లార్చుకోవాలండి. బాగా చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా లేకుండా చూసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అలానే ఒక పక్క మనం పాలను కూడా మరగబెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2 లీటర్స్ అయితే మిల్క్ మరగబెట్టుకుంటున్నానండి. ఇవి ఆవు పాలు అనమాట. ఆవు పాలతో కానీ గేదె పాలతో కానీ ప్యాకెట్ మిల్క్ ఇలా వేటితో అయినా సరే మీరు క్యారెట్ జ్యూస్ అనేది చేసుకోవచ్చు. జనరల్గా పిల్లలకు కానీ మనకి కానీ ఎవరికైనా సరే క్యారెట్ తినాలన్నా క్యారెట్ కూర వండుకోవాలని తినాలన్నా లేదా క్యారెట్ సంబంధించింది ఏది తీసుకోవాలన్నా కూడా చాలామందికి నచ్చదు. ఎందుకంటే అదొక కొంచెం వగరగా అన్నట్టుగా అనిపిస్తుంది కదా. కొంతమందికి నచ్చదు. బట్ మా వరకు మాకు చాలా ఇష్టం. పిల్లలకు మాత్రం అసలు ఇష్టపడదండి. వాళ్ళకి ఇలా క్యారెట్ జ్యూస్ పెడితే చాలా ఇష్టంగా తాగుతారు. అండ్ దట్టు మనం కుక్కర్లో ఉడకబెడతాము. ఆ వాటర్ పడేయమండి. వాటర్ పడేయకుండా మనం మిక్సీ చేసుకుంటాము. సో ఎలాంటి మనకి విటమిన్స్ పోతాయని భయం లేదు. అలానే వీటిలో మనము మిల్క్ని యాడ్ చేస్తాము. అండ్ అలాగే బాదం పప్పు జీడిపప్పు అండ్ అందులోని ఇలాచి ఇవన్నీ కూడా మంచివి అన్నీ కూడా యాడ్ చేసి చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది. మీరు చెప్పే వరకు మీ ఇంటికి వచ్చిన గెస్ట్కి ఈ జ్యూస్ కనుక ఇస్తే మీరు చెప్పే వరకు ఇది క్యారెట్ జ్యూస్ అని ఎవ్వరు కూడా అనుకోరు. బాదం మిల్క్ టేస్ట్లో ఉంటుందన్నమాట. సో ఎవరికైనా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారన్నా కూడా వాళ్ళకి డ్రింక్స్ టీ కాఫీలు ఇచ్చే బదులు మీకు ముందుగా తెలిస్తే కనుక ఇది ఒక్కసారి చేసి పెట్టండి. అండ్ ఫిదా అయిపోతారు ఖచ్చితంగా మన ఈ జ్యూస్కి అయితే మాత్రము. సో అండ్ సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి ఈ జ్యూస్ని ఎప్పటికప్పుడు చేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే పిల్లలు స్కూల్ నుండి రాగానే హ్యాపీగా తాగుతారు. అండ్ చాలా బలం అండి. ఒక గ్లాస్ తాగారంటే ఒక 2-3 అవర్స్ వరకు కూడా మనకు ఆకలి అనేది వేయదు. అంత మంచిది. మెయిన్గా మన హస్బెండ్స్ ఎవరైనా వర్కింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక అంటే వర్కింగ్ ఉమెన్స్కైనా మగవాళ్ళకైనా సరే వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది అనమాట. సో నేను జనరల్గా ఎప్పటికప్పుడు ఇది అయితే చేస్తాను. మా ఇంట్లో ఇది రెగ్యులర్గా ఉంటుందన్నమాట ఈ జ్యూస్ అనేది. సో ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇంక ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇలాగా పాలు మరగబెడుతున్న టైంలోని ఆ పేస్ట్ అంతటిని కూడా పాలలో అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది మరుగుతున్నప్పుడు మనము అందులోని షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు షుగర్ ఇష్టం లేదు అనుకుంటే
కండ చక్కెర అంటారు కదా, ఒక పటిక బెల్లం అంటారు కదా, అది యాడ్ చేసుకోవచ్చు, లేదా బెల్లమైన యాడ్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, దేని టేస్ట్ దానికే ఉంటుంది. షుగర్ మరీ మేము అవాయిడ్ చేసేస్తాం అనుకునే వాళ్ళు మీరు కంప్లీట్గా అవాయిడ్ చేసేయచ్చు. లేదు పర్వాలేదు మేము షుగర్ తింటామని అనుకునే వాళ్ళు షుగర్ వేసుకుంటేనే దాని ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ నేనైతే షుగర్ని కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఇందులో మనము బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచి పౌడర్ చేసి వేయాలి. పౌడర్ అంటే పౌడర్ కాదు, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయాలి. నేను ఇంత క్వాంటిటీ ఎందుకు తీసుకున్నాను అంటే, నేను 2 లీటర్స్ మిల్క్ వేసాను కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం బాదం పప్పు, జీడిపప్పు అనేది తీసుకోవాలి. మీకు ఎక్కువగా పర్వాలేదు, మా పిల్లలు ఇష్టంగా తాగాలి పర్వాలేదు అని అనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. లేదు ఎక్కువ వద్దు మాకు లైట్గానే కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. అసలు మాకు కంప్లీట్గా మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఎవరు తినరు అనుకుంటే ఓన్లీ మిల్క్ అండ్ ఆ క్యారెట్ పేస్ట్ వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని తాగినా కూడా చాలా కమ్మగా అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ టేస్ట్ని నేను చెప్పలేను అనమాట, అంత బాగుంటుంది అనమాట. సో ఇలాగా పచ్చివే బాదం పప్పు, జీడిపప్పు తీసుకొని ఇలాచి తీసుకొని మీకు కావాలనుకుంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అది కంప్లీట్గా ఆప్షనల్ అండి. తీసుకొని ఇలా కచ్చగా మీరు దంచేసుకోవచ్చు రోట్లో వేసుకొని, లేదా మిక్సీ జస్ట్ 1-2 అలా పల్స్ పెట్టుకొని ఆపేస్తే ఇలా చిన్న ముక్కలుగా అవుతుందన్నమాట. సో అలా అయిన తర్వాత బాగా మరిగిన జ్యూస్లోని ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే చూసుకొని వేసుకోండి, పర్వాలేదు. బట్ అదేమీ మంచిది కాకపోయింది కాదు కాబట్టి చూసుకొని వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఆ డ్రై ఫ్రూట్స్ది వేసిన తర్వాత కూడా అట్లీస్ట్ 5 to 10 minutes అయితే మంచిగా మరగాలండి. మరిగితేనే అందులో ఉన్న కొన్ని ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి ఈ జ్యూస్లోకి రిలీజ్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా డబుల్ అవుతుందన్నమాట. సో అలాగా ఈ ఇలాచీ కూడా వేయడం వల్ల ఒక మంచి టేస్టీ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో దాన్ని అలా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే కట్టేసుకోవాలి. నేనైతే వేడివేడిగా ఉండేటప్పుడు ఆఫర్ చేస్తానండి బాబాకి అయితే. ఎక్కువ నేను పెట్టేది బాబాకి ఈ జ్యూస్ అయితే మాత్రం. సో వేడివేడిగా అలా పెడతాను ఫస్ట్ బాబాకి, అండ్ తర్వాత ఇలా వేడిగా తాగితే ఒక టేస్ట్ ఉంటుంది, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఇంకొక టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఒక్కసారి తాగితే దీన్ని వదిలే ప్రసక్తే లేదు, అంత టేస్టీగా ఉంటుంది. చెప్తున్నాం కదా, మన నోటితో మనం ఇది క్యారెట్ జ్యూస్ అని చెప్తే కానీ ఎవరికి తెలియదు అనమాట. దీన్ని కంప్లీట్గా చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 డేస్లో కంప్లీట్ చేసేయండి. ఎక్కువ రోజులు ఉంచొద్దు, ఎక్కువ రోజులు ఉంచి తాగడం కూడా అంత మంచిది కాదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. లేదా అప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగానే తాగండి, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత అక్కడ జ్యూస్ అంతా కూడా చేసిన తర్వాత ఇక్కడ నేను కర్రీ కూడా చేస్తున్నాను. ఇంకా మార్నింగే కదా, ఇంకేం వెజిటబుల్స్ ఏం లేకపోతే బంగాళదుంప కర్రీ కూడా చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ రైస్ కూడా వండేసాను. అండ్ ఇది బ్రౌన్ రైస్ అండి, అందుకే కొంచెం ఇలా ఉంది. ఈ మధ్య అయితే కొంచెం బ్రౌన్ రైస్ అయితే మేము తింటున్నాం అనమాట. సో ఈ మధ్య అంటే మాకు తెలిసిన వాళ్ళైతే మా ఫ్రెండ్ పుష్ప గారు అని చెప్తాను కదా, తను మాకు బ్రౌన్ రైస్ అయితే ఇచ్చారనమాట టేస్ట్ చూడమని. సో మాకు ఆ బ్రౌన్ రైస్ చాలా బాగా నచ్చాయండి. అండ్ స్పెషల్గా మా వారికి చాలా బాగా నచ్చింది. సో ఆయన కోసమైనా సరే తెప్పించాలని చెప్పేసి మేము బిగ్ బాస్కెట్లో అయితే ఆర్డర్ పెట్టుకొని బ్రౌన్ రైస్ని అయితే వండుకుంటున్నాం అనమాట. సో పిల్లలకి కూడా మంచిది కదా, ఫ్యూచర్లో వాళ్ళకు కూడా బాగుండాలి కదా అన్నట్లు బ్రౌన్ రైస్ని యూజ్ చేస్తున్నాను. తినడానికి కొంచెం ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ బట్ అలవాటు అయిపోతే మాత్రం బాగుంటుంది. సో అదైతే చేసుకున్నాను. అండ్ తర్వాత బాబా పూజ చేసినప్పటికి ఆల్మోస్ట్ 11:45 అయిపోయిందండి. బట్ ఎలా అయినా అప్పటికి రైస్ కర్రీ అయిపోయింది కదా అని చెప్పి రైస్ కర్రీ ఇంకా వాటర్ అండ్ ఈ బాదం మిల్క్ ఏదైతే చేశానో అది క్యారెట్ జ్యూస్ అది కూడా పెట్టుకొని ఇలా సింపుల్గా బాబాకి అయితే పూజ చేస్తున్నాను అనమాట. బాబాకి సాయి నవగురువారాల పూజ, ఇది 6వ వారం అండి, ఇంకా 3 వారాలు ఉందన్నమాట. దేవుడి దయ వల్ల, బాబా దయ వల్ల ఈ 6 వారాల్లోని ఎక్కడ కూడా నాకు ఆటంకం అనేది రాలేదు, కంప్లీట్గా చేసుకున్నాను. అంటే నాకు ఒకటి పీరియడ్స్ రావు కాబట్టి సో ఏదో ఒక టైంలో నాకు ఖాళీగా ఉంటుంది కాబట్టి చేసేసుకుంటున్నాను బద్దకించకుండా. ఊర్లో వెళ్ళిపోతే చెప్పలేము కానీ ఊర్లో ఎలాగో వెళ్ళట్లేదు, థర్స్డేస్ వెళ్ళినా కూడా ఇంటికి వచ్చేస్తున్నాను నైట్కి అయ్యేసరికి. సో అప్పుడైతే చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఎలాగో నాకు వేరే వర్క్ కూడా ఉంది, సో వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం అయినా సరే పర్లేదు చేసేద్దామని చెప్పి 11:45, 12 అయిపోయిందండి ఆల్మోస్ట్. చేస్తాను, పర్వాలేదు, బాబాకి నాకు ఎప్పుడు నచ్చినప్పుడు చేసుకుంటాను, మనస్ఫూర్తిగా చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఇలా అంతా కూడా అరేంజ్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. అండ్ సాయిబాబా నవగురువారాల పూజ ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. నా వరకు నాకైతే చాలా ఇష్టం.
బాబా నవగురువారాల పూజ అనేది. నమస్తే అండి, అందరూ శివరాత్రి పూజని బాగా చేసుకున్నారా? ఈ సంవత్సరం మేము కూడా బాగానే చేసుకున్నాము. నేనైతే ఉపవాసం ఉన్నాను అండ్ అలాగే జాగరణ కూడా ఉన్నాను. జాగరణ అంటే ఓవర్ నైట్ లేనులేండి, 2 గంటల వరకు ఉన్నాను అంతే. మార్నింగే గుడికి వెళ్ళి అభిషేకాల్లో పాల్గొన్నాను, అలానే అక్కడ కొంచెం సేవ చేశాను. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3:30 4 అయిపోయింది అనమాట. గుడిలో అన్ని కూడా చూసుకుని వచ్చేసరికి. అండ్ నైట్ రుద్రాభిషేకాలు ఉన్నాయి అని చెప్పారు. రుద్రాభిషేకంకి కావాల్సిన థింగ్స్ కొంతమంది భక్తులకి అయితే అప్పగించారు తీసుకురమ్మని. ఎప్పుడు కూడా మేము పార్టిసిపేట్ చేస్తాము. ఏవైనా అభిషేకాలకు కావాల్సిన ద్రవ్యాలు ఇవ్వాలన్నా, పూజకు కావాల్సిన ద్రవ్యాలు ఇవ్వాలన్నా మేము కూడా ఇస్తూ ఉంటాం అనమాట. సో ఈ సంవత్సరం మాకైతే దానిమ్మ గింజలు అయితే అడిగారండి. దానిమ్మ గింజలు కావాలి, మీ తరపు నుండి ఇవ్వండి అని చెప్పేసి అంటే మేము మళ్ళీ రోడ్డుకి వెళ్ళి మా ఫ్రెండ్ నేను అక్కడ మార్కెట్ ఉంటుంది అనమాట. సో ఆ మార్కెట్లోని దానిమ్మ పళ్ళు తీసుకుని వచ్చి అవన్నీ కూడా ఫ్రూట్స్ అన్ని కూడా ఒలిచేసి ఇంకా నేను దానిమ్మ గింజలన్నీ కూడా నీట్గా ఒక బాక్స్లో అయితే పెట్టేశాను అనమాట. గుడికి తీసుకెళ్దామని పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ ఈ లోపు ఈవినింగ్ ప్రదోషకాలంలో టైంలోని పూజ చేసుకోవాలి కదా, సో ఆ పూజ అంతా కూడా చేసుకొని ఇంకా నైట్ 6 తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 ఫ్రూట్స్ అయితే తిన్నాను. ఎక్కువేం తీసుకోలేదు, ఎందుకో తినాలనిపించలేదు, కొంచెం అలా శివనామ స్మరణలో ఉండిపోయాను అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 8:30 గుడికి వెళ్ళానండి. 8:30 గుడికి వెళ్ళి midnight 1:45 వరకు కూడా మేము గుడిలోనే ఉండిపోయాము. అంటే లింగోద్భవ సమయం వరకు కూడా అక్కడే ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యాము. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుండి కూడా నేను గుడిలోనే ఉంటున్నాను అనమాట. ఇంటి దగ్గర ఉంటే మొబైల్ చూస్తాము, లేదా టీవీ చూస్తాము, లేకపోతే ఇంకొక మాట మాట్లాడతాము. అదే గుడిలో ఉంటే శివుడిని చూస్తూ శివనామ స్మరణలో ఉంటాము. వేరే ఏ చెడ్డ మాట నోట్లో నుండి రాదు, ఏ చెడ్డది కూడా మనం చూడం కదా, ఇది చూస్తే బెటర్ ఏమో అని చెప్పేసి నేను గుడిలోనే స్పెండ్ చేస్తున్నాను అనమాట. సో అలా లింగోద్భవ టైం వరకు కూడా ఉండి అక్కడ బియ్యం ఇస్తారు. మన చేతితో బియ్యాన్ని శివలింగం మీద పోయొచ్చు అనమాట, నానబెట్టిన బియ్యాన్ని. సో ఆ బియ్యం కూడా పోసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా 2 అవుతుంది, చాలా నిద్ర వచ్చేసింది అప్పటికేని. జనరల్గా ఎవరికైనా ఆకలిస్తే నిద్ర రాదు, బట్ నా విషయంలో ఇప్పుడు ఉపవాసం అనే కాదు, ఎప్పుడైనా నేను 1 డేలోనే ఎప్పుడైనా లంచ్ కూడా స్కిప్ చేస్తాను అనుకోండి, తినలేదు అనుకోండి, నాకు విపరీతంగా నిద్ర వస్తుంది. అంటే ఆకలికి నాకు ఎక్కువ నిద్ర వస్తుంది అనమాట. సో అలా చాలా నిద్ర వచ్చింది. సరే అంతవరకు ఉన్నాను కదా, ఇంకా పర్వాలేదు అన్నట్లు ఇంకా పడుకుని పోయాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే నాకు సాయి నవగురువారాల పూజ ఉంది, థర్స్డే ఈరోజు. సో అందుకని చెప్పేసి పడుకున్నాను. పడుకొని లేచేసరికి కూడా ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. సో 8:30కి లేచి ఇంకా గబగబా పనులన్నీ కూడా చేసుకొని ఇంకా నేను సాయిబాబా పూజ కూడా చేసుకున్నాను అనమాట. 12 అయిపోయింది పూజ కూడా అయ్యేసరికి. ఇంకా చేసి లంచ్ అన్ని చేసి బయటకు వెళ్ళాలి. ఇంకా ఈ లోపు మాది ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళాలండి. నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను రీసెంట్గా. ఆ ఎయిర్ ఫ్రైయర్కి నేను కంప్లైంట్ రైజ్ చేశాను. కంప్లైంట్ రైజ్ చేస్తే మాకు కాల్ చేశారు కస్టమర్ కేర్ నుండి, అంటే సర్వీసింగ్ సెంటర్ నుండి కాల్ చేశారు. మీరు తీసుకొని రండి ఈరోజు ఈవినింగ్ 6 లోపు అని చెప్పి చెప్పారు. సరే ఈ పని అంతా చూసుకుందామని చెప్పి గబగబని పని అంతా కూడా చేసుకున్నాను. అంతా అయిపోయింది. ఈ లోపు నాకు వేరే కాల్ వచ్చింది, మీరు ఇలాగా ఎయిర్ ఫ్రైయర్ కోసం కంప్లైంట్ రైజ్ చేశారు కదా, మీ పేరు చెప్పండి అంటే నా పేరు మీదే మేము కంప్లైంట్ బుక్ చేసాం కాబట్టి నా పేరు చెప్పాడు కార్తీక్. చెప్పేసరికి మీ కంప్లైంట్ ఇంకా బుక్ అవ్వలేదు, మీ కంప్లైంట్ బుక్ అవ్వాలంటే 5 రూపీస్ మీరు పే చేయాలన్నారు. అదేంటి తీసుకొని అసలు మేము ఒక 1 మంత్ కూడా అవ్వలేదు కదా, ఈ లోపే కంప్లైంట్ వచ్చింది, 5 రూపీస్ మేము కట్టడం ఏంటని కార్తీక్కి చిన్న డౌట్ వచ్చింది. సరే అసలు ఏంటండి అంటే మేము ఒకసారి వీడియో కాల్ చేస్తాం, మీరు లిఫ్ట్ చేయండి, అక్కడ ప్రాసెస్ చెప్తామన్నారు. వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం ఏంటని చెప్పి ముందే డౌట్ వచ్చి కార్తీక్ ఏం చేశాడంటే వీడియో కాల్ది ఆ క్యామ్ క్లోజ్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు అనమాట. హిందీలో మాట్లాడుతున్నారు అటువైపు వాళ్ళు, నాకు హిందీ రాదు కదా, సో వీడు కూడా హిందీలో మాట్లాడుతున్నాడు, వీడికి హిందీ వచ్చు కాబట్టి. సరే స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయండి అని అంటే స్క్రీన్ షేరింగ్ ఆన్ చేయడం ఏంటి అని చెప్పి సరే అని స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసాడు అనమాట. ఓకే అండి అని చెప్పేసి స్క్రీన్ షేరింగ్ ఆన్ చేసేసరికి అంటే మనం ఇక్కడ మొబైల్లో ఏమేమి చేస్తున్నామో అక్కడ అన్ని వాళ్ళకి తెలుస్తాయి అనమాట. అంటే మనము ఏమేమి చూస్తున్నాము ఏంటి అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి అనమాట. సరే ఆన్ చేశాడు. సరే ఏంటి అసలు చూద్దాము అని చెప్పేసి ఆన్ చేసేసరికి మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారా ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నప్పుడు, క్యాష్ ఆన్ డెలివరీ అంటే క్యాష్ ఆన్ డెలివరీ అన్నాం. క్యాష్ ఆన్ డెలివరీ చేసినప్పుడు మీరు పేమెంట్ చేతికి ఇచ్చారా లేదా ఆన్లైన్ పేమెంట్ చేశారా అక్కడ అని అంటే ఆన్లైన్ పేమెంట్ చేశారు, జీపేనా ఫోన్పేనా అంటే ఫోన్పే అన్నా. సరే అయితే అని చెప్పేసి మీరు బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు అన్నారు. ఇదేంటి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఏంటి, 5 రూపీస్ అక్కడ కట్టమంటున్నాడు, ఇక్కడ ఏం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయమంటున్నాడు, ఇదేదో తేడాగా ఉంది అని చెప్పేసి బ్లాక్ చేస్తాడు వెంటనే కాల్ కట్ చేసి.
ఇమీడియట్గా అంటే ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్లో నా బ్యాంక్లో బ్యాలెన్స్ అంతా కూడా ఎగిరిపోదును. అప్పటికే ఒక ఓటీపీ వాడు పంపించాడు. ఓటీపీ చెప్పమంటున్నాడు. కార్తిక్ చెప్పలేదు, మాకు ఏ మెసేజ్ రాలేదండి అని చెప్తున్నాడు హిందీలో. కానీ అప్పటికే 2 ఓటీపీస్ పంపించాడు మాకు ఏ మెసేజెస్ రాలేదండి, మాకు ఏమీ రాలేదని చెప్తే ఆ తర్వాత ఈ వీడియో కాల్ అంతా కూడా చేసాడు అనమాట. అంటే మేము స్క్రీన్ మీద ఈ బ్యాంక్ బ్యాలెన్స్ మనం చెక్ చేయడానికి మరి ఎంటర్ చేస్తాం కదా పాస్వర్డ్ అనేది. సో వాడికి తెలుస్తుంది కదా మొత్తం ఇదంతా కూడాను. సో ఈజీగా వాడు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా తీసేయడానికి అనమాట. అంటే అసలు ఆన్లైన్ మోసాలు ఎంత ఈజీగా చేసేస్తున్నారు అని చెప్పేసి అంటే ఒక్క సెకండ్లో మొత్తం నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా 0 అయిపోతుందండి. తెలివిగా కార్తిక్ వెంటనే కాల్ కట్ చేసి ఇమీడియట్గా నా నెంబర్ బ్లాక్ చేశాడు. ఇంకా సైబర్ క్రైమ్ ఏదైతే మనకి ఉంటుందో సైబర్ పోలీస్కి సో రిపోర్ట్ చేద్దామని చెప్పేసి నెంబర్స్ అన్ని కూడా నోట్ చేసుకొని స్క్రీన్ షాట్స్ అన్ని కూడా తీసుకోవాలన్నమాట. ఆ నెంబర్ షేర్ చేస్తాను, నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఆ నెంబర్ నుంచి ఏమైనా కాల్స్ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏది కూడా షేర్ చేయొద్దు. అండ్ వీడియో కాల్స్ కూడా క్యామ్ క్లోజ్ చేసి మీరు ఎప్పుడైనా సరే మాట్లాడండి. మీ రిలేటివ్స్ ఎవ్వరు మీ రిలేటివ్స్ తప్ప ఇంకెవ్వరు చేసినా క్యామ్ క్లోజ్ చేసి చేయండి. సో బెటర్ అనమాట. ఏ లింక్స్ కూడా ఏది ఓపెన్ చేయొద్దు. అంటే ఒక్క క్షణంలో నాకు శివయ్య సాయిబాబా ఇద్దరు కలిపి సేవ్ చేశారనిపించింది. ఒక్క నిమిషం నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒక్క నిమిషం భయపడిపోయాను. కార్తిక్ అలా ఏం కాదమ్మా, నేను చూసుకుంటాను, నేను ఉన్నాను కదా, అవన్నీ ఏం అవ్వదు, నేను చెక్ చేశానులేండి, నేను బ్లాక్ చేస్తాను, అంత తెలివి తక్కువనైతే కాదు, అసలు నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాను, మొత్తం వేరే ఫోన్ తీసుకొని నేను వాడు అసలు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామని చెప్పేసి ఆగిపోయాను అన్నాడు. సో జాగ్రత్త, ఆన్లైన్లో ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉండంటే మేము కంప్లైంట్ ఇచ్చామన్న సంగతి వాడికి ఎలా తెలిసిందో, వాడు మా నెంబర్కి ఎలా కాల్ చేసాడో అసలు మాకు ఏం అర్థం కాలేదు. బై గాడ్స్ గ్రేస్ ఏం కాలేదనమాట. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ అంతా అయిపోయిందిలేండి, దేవుడి దేవాళ్ళు ఏం కాలేదు. అండ్ బాగా డార్క్ సర్కిల్స్ వస్తాయి. 2 డేస్ నుంచి కంటిన్యూస్గా నిద్ర లేదనమాట. జనరల్గా నాకు ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఎక్కువ అవుతున్నాయండి ఈ మధ్యకాలంలో అయితే. అంటే యూట్రస్ తీసేశారు కదా, సో దానివల్ల మనకి హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఇలాగా పిగ్మెంటేషన్ రావడం అన్నీ కామన్ అనమాట. సో బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు మరీ ఇలా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి నేను వీటికి ఒక చిన్న ప్రోడక్ట్స్ అయితే వాడతాను అనమాట. అంటే చిన్నగా నాకు తెలిసినంత వరకు. సో అవి ఈరోజు నేను మీకు చూపిస్తానంటే ఈ మచ్చలు హైడ్ చేసుకోవడానికి, డార్క్ సర్కిల్స్ కొంచెం హైడ్ చేసుకోవడానికి, అండ్ నేను సింపుల్గా ఎలా మేకప్ అవుతాననేది మీకు నేను చూపిస్తాను. మంచి ప్రోడక్ట్స్ ఒక 5 ప్రోడక్ట్స్ ఉంటే చాలండి. 5 ప్రోడక్ట్స్తోనే ఈజీగా సింపుల్గా మేకప్ అయితే చేసేసుకోవచ్చు. అది మేకప్ అనకూడదు, జస్ట్ మనం రెడీ అవ్వడానికి అంతే. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే చాలా బాగా సెట్ అవుతుంది ఇదైతే మాత్రం. ముఖ్యంగా ఫంక్షన్స్కి, చిన్న పార్టీస్కి అటెండ్ అయినప్పుడు చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకునేవి. ఇవి కొత్తవి కాదు, నేను ఎప్పటి నుంచో వాడుతున్నామండి. సో మీకు యూజ్ అవుతుందేమని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. ఇవి లింక్స్ అన్ని కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూస్ చేసుకొని తీసుకోండి. మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు హ్యాపీగా. నేను ఏమేమి తీసుకున్నాను అంటే ఏమేమి వాడుతున్నాను అన్ని కూడా మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ నేను వచ్చేసి సెటాఫిల్ది ఫేస్ క్లెన్సర్ యూజ్ చేస్తాను. దాని తర్వాత సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడతానండి. అండ్ సెటాఫిల్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తాను. ఆ తర్వాత నాకు ఈ డార్క్ సర్కిల్స్, ఈ పిగ్మెంటేషన్ కవర్ చేసుకోవడానికి నేను మైగ్లామ్ వాళ్ళది ఈ స్టిక్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఈ స్టిక్ అయితే యూజ్ చేస్తాను. సో ఇది ఇప్పుడు పెట్టుకోలేదు, బయటకు వెళ్ళినప్పుడు అని చెప్తున్నాను. సో ఇది చిన్నది ఇలా రాసుకున్నాం అనుకోండి, జస్ట్ ఇలా మన స్కిన్లోకి కలుస్తుంది అనమాట. సో చాలా వరకు మనకి ఈ చూడండి మచ్చలన్నీ కూడా చాలా వరకు హైడ్ అవుతాయి అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడో కానీ నేను యూజ్ చేయను, రెగ్యులర్గా యూజ్ చేయాల్సింది అంతకంటే కాదు. యూజ్ చేసిన వాళ్ళు హ్యాపీగా కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు అండ్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, మంచిగా జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫంక్షన్స్కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. నేను మైగ్లామ్ వాళ్ళది ఇది మేకప్ స్టిక్ అయితే యూజ్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం. ప్రైస్ కూడా 300 బిలోవేనండి. చిన్నది, బ్యాగ్లో కూడా పట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడికక్కడ మనం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చాలా నీట్గా కూడా వస్తుంది అనమాట. అంటే ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ అయితే యూజ్ చేస్తాను. ఆ తర్వాత నేను యూజ్ చేస్తాను ఇది షుగర్ పాప్ వాళ్ళది బీబీ క్రీమ్ యూజ్ చేస్తాను. జనరల్గా నేను ఫౌండేషన్ యూజ్ చేయను కానీ బీబీ క్రీమ్ యూజ్ చేస్తాను అనమాట. ఇది డార్క్ సర్కిల్స్కి వీటికి యూజ్ చేసిన తర్వాత ఇది చిన్నది, అంటే చాలా చిన్న అమౌంట్లో తీసుకుంటాను. ఇది నాకు షేడ్కి తగ్గట్టుగా, చెప్పాను కదా చాలా రోజులు అవుతుందని తీసుకొని, సో ఇలా నా షేడ్కి తగ్గట్టుది
నా స్కిన్లోని కలిసిపోయినట్టుగా తీసుకుంటాను. మరి వైట్గా ఉన్నది తీసుకున్నాం అనుకోండి, మన స్కిన్కి ఏంటంటే ప్యాచీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అసలు నేను ఏదైనా అప్లై చేసినట్టు కూడా ఉందా? ఉండదు అనమాట. అసలు మనము ఫేస్కి ఏం రాసుకోలేదని అనుకుంటారు, బట్ పిక్స్లో కానీ ఎక్కడైనా చూడడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది నేను వాడతాను. షుగర్ పాప్ వాళ్ళది బీబీ క్రీమ్ అనమాట నేను తీసుకుంటాను. ఇది షేడ్ వచ్చేసి నా షేడ్ 03 హనీ అనమాట. ఒకవేళ నా స్కిన్ టోన్ ఎవరికైనా దగ్గరగా ఉంటే కనుక హ్యాపీగా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇది తీసుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసి నేను వాడతాను ఫేసెస్ కన్నడ నుంచి ఒక స్ట్రోబ్ క్రీమ్ కూడా యూజ్ చేస్తాను. ఇది సిల్వర్ది కాదండి, రోజ్ గోల్డ్ అనమాట. సిల్వర్ది కూడా ఏంటంటే మరీ వైట్గా కనిపిస్తుంది. ప్యూర్ వైట్ ఉన్న వాళ్ళకి, మంచిగా ఫెయిర్గా ఉండే వాళ్ళు యూజ్ చేయొచ్చు, కానీ నా స్కిన్ కలర్కి మాత్రము ఇదే బాగుంటుంది అనమాట. ఫేసెస్ కన్నడ వాళ్ళది స్ట్రోబ్ క్రీము గోల్డ్ది, రోజ్ గోల్డ్ యూజ్ చేస్తాను. సో ఇది కూడా ఏంటంటే చిన్నది తీసుకుంటాను. ఇలా చిన్నది తీసుకొని ఇలా ఈ చీక్స్ దగ్గర ఇలా అప్లై చేసుకుంటాను. ఏంటంటే మనకి మంచిగా లైటింగ్కి బాగా మెరుస్తుంది అనమాట. ఇలా అండ్ ఇక్కడ నోస్ దగ్గర అండ్ ఈ హైలైటెడ్ పాయింట్స్లోని అండ్ ఇక్కడ ఈ మొత్తం ఈ పాయింట్స్ అన్నిటికి కూడా అప్లై చేస్తాను. అండ్ ఇక్కడ కూడా అప్లై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా అంటే మనకి మేకప్ అని కాదు, కొంచెం ఆ లైట్స్కి ఏంటంటే కొంచెం ఫేస్ కొంచెం గ్లాసీగా కొంచెం షైన్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇది నేను వాడతాను నెక్స్ట్. అండ్ తర్వాత మా అమ్మాయి అయితే కాటుకు పెట్టుకుంటారండి. ఆ కాటుకి నేను ఎక్కడో పెట్టాను, అందుకే కనిపించలేదు, లింక్ ఇస్తాను చూడండి. మా అమ్మాయి అయితే కాటుకు కూడా ఏంటంటే మనకి వాటర్ ప్రూఫ్ అనమాట, అస్సలు స్మజ్ అవ్వదు. డే అంతా కూడా మనము స్పెండ్ చేసినా కూడా స్మజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మస్కరా అయితే ఇది యూజ్ చేస్తాను. ఇది కలర్జెల్ మస్కరా అండి. ఇది కూడా మెబిలిన్ వాళ్ళది. సో ఇది ఏంటంటే జెల్ మస్కరా అనమాట, వాటర్ మస్కరా కాదు. జెల్ మస్కరా వల్ల ఏంటంటే మనకి అది కూడా స్మజ్ అవ్వదు అండ్ లాషెస్ కూడా చాలా లాంగ్ గా చాలా బాగా కనిపిస్తాయి అండ్ చాలా బాగుంటుంది. నాలా చిన్న లాషెస్ ఉన్న వాళ్ళకి మాత్రం మస్కరా అనేది చాలా బాగుంటుంది. కొంచెం ఐస్ కూడా చిన్నగా ఉండే వాళ్ళకి మస్కరా చాలా బాగుంటుంది అనమాట. సో ఇది నేను కొలాజెల్ మస్కరా కూడా యూజ్ చేస్తాను మెబిలిన్ వాళ్ళది. అండ్ లిప్స్టిక్ అయితే మాత్రం నేను ఎన్ని తీసుకున్నా కూడా నేను జనరల్ గా యూజ్ చేసిన ఈ రెండేనండి. ఒకటి వచ్చేసి నేను షుగర్ లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తాను, షుగర్ కాస్మెటిక్స్ వాళ్ళది. అండ్ ఇంకొకటి వచ్చేసి మైగ్లామ్ వాళ్ళది లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తాను. ఈ రెండు కూడా నాకు న్యూడ్ షేడ్స్ అండి, బ్రైట్ గా ఉన్న నేను యూజ్ చేయను. సో ఇలాంటి ఇది కొంచెం బ్రైట్ గా ఉంటుంది షుగర్ వాళ్ళది. అండ్ ఇది మైగ్లామ్ వాళ్ళది అయితే మాత్రం కంప్లీట్ గా న్యూడ్ షేడ్ అనమాట. ఇప్పుడు నేను పెట్టుకున్నది అంటే పెట్టుకున్నామా లేదా అన్నట్టుగా ఉంటుంది, బట్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇదిగోండి, రెండు కూడా ఈ కలర్స్ అనమాట, చాలా బాగుంటాయి. రెండు కూడా మ్యాట్ ఫినిష్. మనం ఆయిల్ ఫుడ్ తిన్నా పోదు అండ్ వాటర్ తాగినా పోదు అండ్ ఇలా టచ్ చేసినా కూడా అంటుకోదు అనమాట, బాగుంటుంది. రోజు అంతా కూడా ఇది కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అంతే సింపుల్ గా మనం ఇవి ఇలా పట్టుకున్నాం అనుకోండి, అంటే ఇవి ఉంటే ఈజీగా మేకప్ చేసుకుని ఏ ఫంక్షన్స్ కైనా అటెండ్ అయిపోవచ్చు అనమాట. సో మీకు కావాలనుకుంటే వీటి లింక్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మై హౌస్ తో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేస్తే మీకు ఏ ప్రోడక్ట్ అయినా సరే అక్కడ డిస్ప్లే అయిపోతుంది విత్ ప్రైస్ తో సహా. ప్రజెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలనుకుంటే అక్కడ చెక్ చేసుకొని తీసుకోండి.